నమస్తే. నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అందం. అమ్మాయి అంటేనే అందం, అందం అంటేనే అమ్మాయి. అందంగా కనిపించడానికి అమ్మాయిలు ఎంత కష్టపడుతుంటారో ఎవరికీ తెలియదు. చెక్కిన శిల్పంలా కనిపించాలని ప్రతి అమ్మాయి కలలు కంటూ ఉంటుంది. సన్నని ముక్కు, కవ్వించే కళ్ళు, అద్భుతంగా ఉన్న పెదాలు కావాలని ప్రతి అమ్మాయి అనుకుంటుంది. అయితే మన అందం మన చేతిలోనే ఉందంటున్నారు డాక్టర్లు. మనం పుట్టుకతో వచ్చిన అందాన్ని పెంచుకునే అవకాశం ఉందంటున్నారు. నిజంగా ఇది సాధ్యమేనా? ఆ వివరాలను తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ దీప్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మధు. ఇప్పుడు చాలామంది అందంగా కనిపించాలని ముక్కు సర్జరీ చేయించుకున్నాం అనుకుంటారు, లిప్స్ కూడా సర్జరీ చేయించుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా బ్రాడ్గా ఉండడం ఇష్టపడుతున్నారు చాలా. సో అలాంటి వాటి గురించి ఏం చెప్పగలరు మేడం? ఫేషియల్ సర్జరీస్ నేను ఎప్పుడు అదే అంటాను, అందంగా ఉండే ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఒక డెఫిషియన్సీ కనిపిస్తుంది. ఇది కరెక్ట్ అయితే నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు లైఫ్లో ఒక ఎయిమ్ లాగా పెట్టుకుంటారనమాట. అండ్ ఫేస్ కూడా మనం స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే, బుక్ స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటే ఐడియల్ ఫేస్ ఎట్లా అంటే మన 3 భాగాలు సేమ్ మెజర్మెంట్స్ ఉండాలి. మళ్ళీ ఈ భాగం కూడా సమానం. కొన్ని ఒక స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉంటాయి, అవి పర్ఫెక్ట్ ఫేస్ కింద వస్తాయి అందంగా కనిపించడానికి. అంటే అవి లేకపోతే పర్ఫెక్ట్ కాదని కాదు, అవి లేని వాళ్ళు, అలా డీవియేట్ అయిన వాళ్ళు, ఎక్కువ అందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే అదొక స్టాండర్డ్ మెజర్మెంట్ అనమాట. సో కొంచెం ఇలా కొంతమందికి ఆలోచించండి మీరు, చిన్ లోపటికి ఉంటుంది, కొంతమందికి మరీ బయటకు ఉంటుంది, మరీ పెద్ద ముక్కు, మరీ చిన్న ముక్కు. అవి ఏంటంటే అందంగా ఉన్న ఫేస్ని ఏదో ఒక చిన్న మచ్చలాగా చెడగొడతాయి అనమాట. సో అట్లాంటి చిన్న కరెక్షన్స్ ఏమైనా చేయగలిగినప్పుడు మేము చేస్తాం. ఇట్లా ఫేస్ కరెక్టింగ్ సర్జరీస్ అన్నీ కలిపి టుగెదర్ మేము ఫేషియల్ స్కల్ప్టింగ్ సర్జరీస్ అంటాం అనమాట. ఫేషియల్ స్కల్ప్టింగ్లో మనము ఫేస్ని అవసరమైన చోట వాల్యూమ్ ఇవ్వచ్చు, అవసరమైన చోట తీసేయచ్చు. ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే అవి కట్ చేసి అలాగా దాన్ని స్టిచ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటే దాన్ని ఫేషియల్ స్కల్ప్టింగ్ అని టుగెదర్గా అంటాం అనమాట. ఫేస్లో మనం ఎవ్రీబడి అందరికి తెలిసింది ఏంటంటే స్టాండర్డ్ యూనిట్స్ ఉంటాయి మనకి ఫేస్లో. అందరికీ ఫస్ట్ పై నుంచి లెక్కలేసుకుంటారనమాట. నా ఫోర్ హెడ్ ఎలా ఉంది, నా ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, నా ఐస్ ఎలా ఉన్నాయి, ఎంత కొంతమందికి నాకు చిన్న కళ్ళు ఉన్నాయి, పెద్ద కళ్ళు ఉన్నాయి. ఏజ్ అవుతా ఉన్నారనుకోండి, నాకు అండర్ ఐ కింద ఇంత నల్ల మచ్చలు వచ్చేసాయి, ఆర్ గుంటలు పడిపోతున్నాయి. ముక్కు, లిప్స్ అయితే ఇప్పుడు కొంచెం అంటే లిప్స్ ఇవన్నీ ట్రెండ్స్. అవి నేను అదేమి పర్మనెంట్గా అందంగా ఉండేదని చెప్పను. ట్రెండ్ రైట్ నౌ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే థిక్ లిప్స్ ఆర్ ఫుల్ వాల్యూమ్ లిప్స్ అనమాట. గడ్డము ఇవన్నీ ఒక్కొక్కటిగా కరెక్ట్ చేసుకుంటూ రావచ్చు మనం. యాక్చువల్లీ కొంతమంది అడుగుతారు కూడా, నేను మొత్తమే మారిపోవచ్చా ఫేస్ చేసేసుకొని అని. ఇవన్నీ ఎన్నైనా చేయనివ్వండి, మొత్తం మారేది అనేది జరగదు. మీ నేటివ్ లుక్ మీ దగ్గరే ఉంటుంది, దాన్ని మేము ఎన్హాన్స్ చేయొచ్చు. నేను శ్రీదేవి లాగా మారిపోవాలా అంటే అవ్వదు, అలాగే అసలు ఇంపాసిబుల్. అది మీకున్న కళ్ళనే అందంగా చేయొచ్చు, మీకున్న ముక్కునే అందంగా చేయొచ్చు. మీ ముక్కుని ఇంకో ముక్కుతో కూడా కంపేర్ చేయొద్దు. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఫొటోస్ తీసుకొస్తారు, నాకు ఇలాంటి ముక్కు కావాలి. అది తన బేసిక్ నేటివ్ ఫ్రేమ్వర్క్. మీ ఫ్రేమ్వర్క్కి తగ్గట్టుగా బెస్ట్ నోస్ ఇవ్వగలుగుతాం మేము, కానీ తన ఫ్రేమ్వర్క్ని మీ నోస్ మీద పెట్టలేం. ఫేషియల్ స్కల్ప్టింగ్లో ఇంకొక చాలా జాగ్రత్తగా కన్సల్టేషన్ చేసుకోవాలి, పేషెంట్ని కూడా చాలా ట్యూన్ చేయాలి. ఎందుకంటే ఫేస్ మీద డిఫెక్ట్స్ ఎక్కువ ఫైండ్ చేసే వాళ్ళు, వాళ్ళ మైండ్లో ఎక్కడో ఒక కన్సిస్టెంట్ ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉండడం, దే ఆర్ జస్ట్ పికింగ్ థింగ్స్. అంతా బాగానే. కొంతమంది ఎలా ఉంటారంటే పర్ఫెక్ట్ నోస్ ఉంటుంది, మన దగ్గరకు వచ్చి కూర్చుంటారు, ఇగో నాకు ఒక 1 సెంటీమీటర్ పైకి కావాలి, ఒక్క చుక్క బయటికి కావాలి. అలాంటి వాళ్ళకి అవసరం లేదు సర్జరీ. సో మేము పేషెంట్ని పిక్ చేస్తాము, కరెక్ట్గా చూస్తాము అసలు వాళ్ళు కరెక్టా ఫిట్టా కాదా మెంటలీ టు గో ఫర్ దట్ సర్జరీ. మనం అంతా చేసేసాక వాళ్ళు అసలు లేదు, నాకు ఇది నచ్చలేదు, నాకు నా ఫస్ట్ది ఇచ్చేయమంటారు. ఇది చాలా కామన్గా జరుగుతుంది ఫేస్ సర్జరీస్లో. సో వీ కాంట్ గెట్ బ్యాక్. అప్పుడు ఇంకొంచెం వెనక్కి ఏమైనా కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేయగలుగుతాం, కానీ గెట్ బ్యాక్ అవ్వదు కదా. సో జాగ్రత్తగా కన్సల్టేషన్ చేసుకొని జాగ్రత్తగా పేషెంట్ని తీసుకొస్తాం. వాళ్ళకి ఫస్ట్ ఒక అసెస్మెంట్ ఇస్తాం, ఇది చేస్తే కనుక మీకు ఇలాంటి చేంజెస్ రావచ్చు అంతే. కానీ మీరు అనుకుంది మీ మైండ్లో ఉన్నదేంటో ఫస్ట్ మేము ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అది రాదు,
ఆర్ వస్తుంది అనేది మేము వాళ్ళకి చెప్పగలగాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫేషియల్ స్కల్ప్టింగ్ అండ్ కన్సల్టేషన్ ఇన్ ఫేషియల్ స్కల్ప్టింగ్. ఇప్పుడు ఫేస్ లో ఆర్గాన్స్ మాత్రమే కాకుండా ఫేస్ ని ఒక షేప్ కావాలని కోరుకుంటారు చాలా మంది, వి షేప్ అని అలా. సో అలా కూడా చేయొచ్చు అండి. ఇప్పుడు ట్రెండింగ్ మనకి లోవర్ చిన్న వి షేప్. ఎందుకు మెయిన్ అంటే సోషల్ మీడియా పెరిగాక ఎప్పుడైనా కెమెరా ఫేస్ బాడీ మీద ఒక 10 kgs యాడ్ చేస్తుంది. సో మనం నార్మల్గా సన్నగా లేని వాళ్ళు కూడా కెమెరాలో కొంచెం లావుగా లేని వాళ్ళు కూడా కెమెరాలో లావుగా కనిపిస్తారు. సో అందుకే ఈ వి ఇచ్చేయంగానే ఏంటంటే కెమెరాలో చూడటానికి చాలా అందంగా ఉంటుంది అనమాట. సో వీ కోసం చాలా చేయలేమని కాదు, పర్సన్ టు పర్సన్ మళ్ళీ మనము కస్టమైజ్ చేసుకుంటాము. చిన్ని కొంచెం షార్ప్గా చేసుకోవడం, దీనికోసం మనము నాన్ ఇన్వేసివ్గా అంటే చిన్న అంటే టెంపరీ మెజర్స్ కింద ఫిల్లర్స్ కానీ ఆర్ పర్మనెంట్ మెజర్స్ కింద ఇంప్లాంట్స్ కానీ ఆర్ ఇక్కడ ఏమైనా బల్క్ రెడ్యూస్ చేయడం, ఫ్యాట్ ఉన్నా మజిల్ ఉన్నా దానికి వేరే వేరే మెథడ్స్ ఉంటాయి తగ్గించుకోవడానికి. ఇదంతా తగ్గించుకోవడం, ఇదంతా ఇలాంగేట్ చేసుకోవడం, ఇక్కడ ఫ్యాట్ అంతా తీసేసుకోవడం, ఇవన్నీ చేయంగానే ఒకేసారి కాంబినేషన్ చూడంగానే మనకి ఇట్లా స్కల్ప్టెడ్ ఈ బోన్ కనిపిస్తుంది అది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ట్రెండ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి చీక్స్లో ఇంత ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి. కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉన్న వాళ్ళకి రౌండ్ ఫేసెస్ ఉంటాయి యూజువలీ. అది తీయంగానే ఇలా లుక్ వచ్చేస్తుంది అనమాట. సో మీ కెమెరాలో చూడంగానే మేకప్ వేసినా వేయకపోయినా ఇట్లా ఒక మంచి చిజల్డ్ కంటూర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇవన్నీ చేసుకుంటే వాళ్ళకి ఇన్స్టెంట్గా ఫొటోస్లో మంచి డిఫరెన్స్ వచ్చి పేషెంట్ ఇస్ వెరీ హ్యాపీ యూజువలీ ఇన్ దీస్ ప్రొసీజర్స్. ఇప్పుడు చాలా మంది షేపే కాకుండా ఇప్పుడు డింపుల్ పడాలనుకుంటారు. సో కొన్ని చేంజెస్ కావాలనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఆ హీరోయిన్కి ఇక్కడ డింపుల్ పడింది, కొంతమందికి ఇక్కడ పడిద్ది. సో అలా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డింపుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా మటుకి న్యాచురల్ లుకింగ్ డింపుల్సే ఉంటాయి. బట్ మంచిగా బాగుంటుంది సర్జరీ కూడా. ఇమీడియట్ సర్జరీ నోట్ లోపటి నుంచి చేస్తాము, బయటకు మీకు ఏం స్కారింగ్ ఉండదు అండ్ వెంటనే మీకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది. ఇంకా రోజులు పెరిగే కొద్దీ న్యాచురల్గా ఉంటుంది, ఇంకా టర్న్ అవుతూ ఉంటుంది అనమాట న్యాచురల్గా. ఇదంతా కాకుండా ఇది జనరలైజ్డ్గా అందంగా కనిపించడానికి మీరు అడిగిన ముక్కు కానీ ఇవన్నీ బర్త్తో వాళ్ళకి హ్యాపీగా లేకపోతే, బర్త్ ఫేషియల్ ఫీచర్స్తో హ్యాపీగా లేకపోతే చేసుకునే సర్జరీస్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకేమవుతుంది, ఏజింగ్. మనం యూజువలీ 30 వరకు మన ఫేస్ ఒక్కలాగా ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఫేస్కి. ఫేస్లో సపోర్ట్ చేయడానికి బోన్, ఫ్యాట్ ఇవన్నీ లోపల సపోర్ట్ చేస్తాయి మన స్కిన్ని. బయటకు మనకు చూస్తే మీకు నాకు డిఫరెన్స్ అదే, యువర్ చీక్స్ ఆర్ లైక్ దిస్ బికాజ్ యువర్ బోన్ ఈజ్ లైక్ దట్ అండ్ దాని మీద ఫ్యాట్ అట్లా ఉంది. నా బోన్ ఒకలా ఉంటుంది, నా ఫ్యాట్ ఒకలా ఉంటుంది. ఇదంతా 30-35 నుంచి ఏజ్ అయ్యే కొద్దీ బోన్ కరుగుతూ వస్తుంది, ఫ్యాట్ కూడా కరుగుతూ వస్తుంది విత్ గ్రావిటీ. గ్రావిటీ మూలాన ఈ మజిల్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కిందకి జారుతూ ఉంటాయి. అప్పుడు మనం ఫేస్ ఇలాగ ఒక చిన్నగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years అనుకోండి ఇలా సాగుతుంది. ఇలా సాగినప్పుడు ఫస్ట్ నుంచి ఇక 35 నుంచి పీపుల్ విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్ ద చేంజెస్ తెలుస్తాయి వాళ్ళకి. సో మనకి ఫస్ట్ ఇక్కడ ఈ లిప్స్ దగ్గర ఇలాగా, ఈ జౌల్స్ అంటాం వీటిని, వీవి దగ్గర ఇలాగా, ఇవన్నీ ఫొటోస్లో అస్సలు మనకి ఫిజికల్గా తెలియకపోయినా కెమెరాలో బాగా ప్రామినెంట్గా కనిపిస్తాయి. సో వీటన్నిటిని కరెక్ట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు మనం అనమాట. ఇప్పుడు అందరికీ ఫేమస్ థింగ్ ఇస్ ఫిల్లర్స్. ఎక్కడ చూసినా ఫిల్లర్సే. సో ఇక్కడ మనకి ఏదైతే వాల్యూమ్ లాస్ అయిపోయిందో మనం ఫిల్లర్ పెట్టుకోవచ్చు. ఫిల్లర్ పెట్టుకోగానే ఇట్లా బెలూన్లో గాలి ఊదినట్టే పైకి లేసేస్తుంది డింగ్ అని. ఇక్కడి నుంచి మొత్తం ఇది అనగానే ఇదంతా కూడా పైకి లేసేస్తుంది అనమాట. అలా కాకుండా ఈ లిప్స్ ఇలా కిందకి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, బోటాక్స్ అని ఇస్తాం. ఇక్కడ కిందకి పుల్ చేసే మజిల్స్ ఉంటాయి, గ్రావిటీ చెప్పాను కదా. బోటాక్స్ అని ఇవ్వగానే ఈ మజిల్స్ ప్యారలైజ్ అయిపోయి అంటే లైక్ సైలెంట్ అయిపోయి మళ్ళీ మూతి పైకి వెళ్ళిపోతుంది. అండ్ జౌల్స్ ఇవన్నీ ఇక్కడ ఏమైనా చిన్న ఫ్యాట్ ప్యాడ్స్ అట్లా ఉంటే ఇంజెక్షన్స్తో కానీ సర్జరీస్తోని కరెక్ట్ చేసుకోవచ్చు. సో 35, 40, 45 వరకు ఈ మైనర్ థింగ్స్ తోటి ఎక్కువ చేంజెస్ లేకుండా, సర్జికల్గా ఎక్కువ మేజర్ చేంజెస్ లేకుండా మనం ఒక 10 years బ్యాక్కి వెళ్ళొచ్చు ఫేషియల్ స్కల్ప్టింగ్తోని. ఒక్కొక్కసారి మన ఓన్ బాడీ ఫ్యాట్ తీసి ఎక్కడెక్కడైతే ఫ్యాట్ ఎంటీ అయిపోయిందో మీరు చూస్తే 35 years తర్వాత అండర్ ఐస్ ఇలా సంకెన్ అయిపోతాయి కొంతమందికి. ఇలా డీప్ సెట్ అండర్ ఐస్ వచ్చేసి పిగ్మెంటేషన్ వచ్చేసి మన ఫ్యాటే తీసి మన అక్కడ ఫ్యాట్ పోయిన చోట పెట్టొచ్చు. అలా పెట్టంగానే మొత్తం మనకి ఒక యూత్ఫుల్ అండర్ ఐ అండ్ ఆ ఏరియా కరెక్ట్ చేయగానే ఫుల్ ఫేస్ కూడా ఒక బ్రైట్ అండ్ రీజువెనేటెడ్ లుక్ వస్తుంది అనమాట. ఒక 40-45 years వరకు, 50 years వరకు కూడా ఈ ప్రొసీజర్స్తో యూ కెన్ మేనేజ్.
ఎక్కడికక్కడ స్కల్ప్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. తర్వాత ఇంకా లేటర్ స్టేజెస్లో ఏం చేయొచ్చు అంటే ఫేస్ లిఫ్ట్స్. ఇదివరకు ట్రెడిషనల్గా ఫేస్ లిఫ్ట్స్ మేజర్ సర్జరీ, అవి కూడా 7 నుంచి 8 గంటలు పట్టేవి. మీరు చూస్తే పాత రోజుల్లో హీరోయిన్స్ కానీ బాగా రిచ్ పీపుల్ కానీ ఒక రకమైన ప్లాస్టిక్ ఫేస్ ఉండేది, ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉండవు ఫేస్ మీద, ఇలాగే ఉంటారు ఒక ఏజ్ తర్వాత. అవి యూజువలీ డ్యూ టు ఫేస్ లిఫ్ట్స్. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్స్లో కూడా మంచి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. మనం ఎక్స్ప్రెషన్స్ పోకుండా అలాగే కనిపిస్తూ మీరు సర్జరీస్ చేసుకొని యూత్ఫుల్ స్కిన్ తెచ్చేసుకోవచ్చు. సో చాలా రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ వచ్చేసినాయి. ఎక్కడెక్కడ ఏ లెవెల్లో ఏ ఏజ్కి తగ్గట్టుగా చేయాలో వీ కెన్ డూ దట్. ఇప్పుడు చాలా మంది సర్జరీ చేయించుకోవాలంటేనే భయపడుతున్నారు ఫేస్ సర్జరీ. మరి దానికి ఎలాంటి సజెషన్ ఇస్తారు? అదే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, 50 years వరకు కూడా మేము సజెస్ట్ చేసే చిన్న చిన్న ప్రొసీజర్స్ అన్ని మైనర్ ప్రొసీజర్సే, మ్యాక్సిమం మైనర్. అంటే మరీ నోస్ ఇట్లా ఆడ్గా ఉండి ఎక్కువ బోనీ డిఫార్మిటీ ఉండి అలా తప్పితే నేను చెప్పిన మ్యాక్సిమం ప్రొసీజర్స్ మైనర్ ప్రొసీజర్సే. అవి ఎక్కువ రిస్క్ ప్రోన్ ఉండవు. ఓన్లీ థింగ్ మీకు చేసే పర్సన్కి బ్యూటీ స్టాండర్డ్స్ దాని ప్రకారం ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్లర్ ఉందనుకోండి, ఇక్కడ పెడితే ఇలా నవ్వినప్పుడు హైలైట్ అవుతుంది. మనం హైలైటర్ వాడేది అందుకే. సో ఇలా నవ్వినప్పుడు హైలైట్ అవుతుంది. ఇక్కడ పెట్టకుండా కొంచెంగా ఇక్కడ పెట్టారనుకోండి, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 1 centimeter. కానీ ఇక్కడ ఎక్కడైతే డార్క్ ఉండాలో ఇక్కడ హైలైట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ యూత్ఫుల్ లుక్ పోయి ఒక రౌండ్ ఫేస్ వస్తుంది. రౌండ్ ఫేస్ అగైన్ కొంచెం ఓల్డ్ అంటే లైక్ ఏజింగ్ లుక్ తీసుకొస్తుంది అనమాట. సో చిన్న కరెక్షన్, బట్ దట్ ఈస్ ద ప్రాబ్లం. కొన్నిసార్లు ఐబ్రోస్ కూడాని ఒక్కొక్కల స్టాండర్డ్స్ని బట్టి ఇలా లేపాలా ఆర్ ఇలా లేపాలా, ప్రతిదీ డిఫరెన్స్ తెచ్చేస్తాయి ఫేస్లో. చిన్న కరెక్షనే అట్లా. నేను చెప్పినట్లు బ్లెఫరోప్లాస్టీస్ అవి ఇక్కడ కట్ చేయడం బదులు కొంచెం స్కార్ పైన పెట్టారనుకోండి, చూడటానికి లైఫ్ టైం అంతా బాగోదు. సో ఇవి తెలిసిన సర్జన్ చేయాలి. ఈ స్టాండర్డ్స్ వాళ్ళకి అర్థం అవ్వాలి. ఒక ఈస్థెటిక్ సెన్స్ అంటారు కదా, అది ఉంటే కనుక మీకు రిజల్ట్ అందంగా ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అది లైఫ్ థ్రెటనింగ్ కాదు, అలా అని ఇర్రివర్సబుల్ ప్రొసీజర్స్ కూడా ఏం కాదు. ఇప్పుడు ఫిల్లర్ రాంగ్ ప్లేస్ చేస్తే వెంటనే తీసేయచ్చు, బట్ ఇదంతా ఒక ట్రామా అట్లా. దాని బదులు మంచి సర్జన్ చేసుకుంటే కనుక, మంచి ప్లాన్తో వెళ్తే కనుక మీకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఒక 10 years వరకు ప్రామిసింగ్గా తగ్గొచ్చు. గ్రేట్ మేడం. ఇప్పుడు చాలా మంది చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం క్యారీ బ్యాగ్స్. కళ్ళ కింద చాలా లూజ్ అయిపోయి స్కిన్ క్యారీ బ్యాగ్స్ లా వచ్చేస్తున్నాయి. దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఇది సెన్సిటివ్ పార్ట్ కదా మేడం, ఐ. సో అందుకే చాలా భయపడుతున్నారు. మరి దానికి ఎలాంటి సజెషన్ ఇవ్వగలరు? క్యారీ బ్యాగ్స్ కింద కూడా మనకి ఎక్కడికక్కడ బాడీలో ఫేస్లో స్పెషలీ ఫ్యాట్ అంటే ఇట్లా లిక్విడ్ లాగా ఇట్లా వైడ్ స్ప్రెడ్ ఉండదు. ఎక్కడికక్కడ యూనిట్స్ అంటాం. ఇక్కడ ఒక యూనిట్, ఇక్కడ ఒక యూనిట్, ఇక్కడ ఒక యూనిట్. సో యాజ్ అ సర్జన్ మాకు కూడా ఈజీ టు డీల్ విత్ 1 unit. సో ఫ్యాట్ ప్యాడ్ అనేది ఇక్కడ ఒక యూనిట్ అనమాట. అందరికి ఇప్పుడు మీకు నాకు లేవు, ఎందుకంటే అవి దాని ప్లేస్లో ఉంటాయి. కొంతమందికి ఒక వాల్ లాగా ఉంటుంది, ఏదైతే అది ముందు ప్రొజెక్ట్ కాకుండా హెల్ప్ చేస్తుంది. ఆ వాల్ లూజ్ అయిపోతుంది, అది ఇట్లా బయటకు వచ్చేస్తుంది, స్కిన్ కిందకు వచ్చేస్తుంది, కనిపిస్తుంది, ఆడ్గా ఉంటుంది అది. దాన్ని 2-3 రకాలుగా తీయచ్చు. కంటి లోపల నుంచి తీస్తాం, కంటి బయట నుంచి తీస్తాం, స్కార్ లేకుండా తీస్తాం, స్కార్ ఉండి తీస్తాం అనమాట. అయితే ఒక్కటి ఏంటంటే, మరీ ఎక్కువ రోజులు వెయిట్ చేసి పెద్ద ఫ్యాట్ ప్యాడ్ వచ్చి ఇంత బల్కీగా వచ్చి అక్కడ పైన స్కిన్ అంతా లూజ్ అయిపోయినాక తీయించుకున్నారనుకోండి, ఈ స్కిన్ కూడా తీయాలి. దట్స్ అ ప్రాబ్లం. మళ్ళీ అక్కడ ఒక స్కార్ ఇవ్వాలి మనం. అదే ఎర్లీ స్టేజెస్లో రియలైజ్ అయ్యి తీయించుకున్నారనుకోండి, మీరు స్కార్ లేకుండా కొంచెం ఐ లోపటి నుంచి చేయించుకొని అలాగా అందంగా ఉంటుంది. అండ్ పోస్ట్ సర్జరీ కూడా మంచి టైట్ లుక్ వస్తుంది. మీరు అన్న పాయింట్ క్లోజ్ టు ఐ. మళ్ళీ సేమ్ థింగ్, ఇఫ్ ద సర్జన్ ఇస్ ద రైట్ పర్సన్, వాళ్ళకి హ్యాండ్ కంట్రోల్ ఉంటుంది. ఎక్కువ కేసెస్ చేస్తుంటారు, హ్యాండ్ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఐ పక్కన చేసిన ఐకి దీనికి రిలేషన్ లేదు, సంబంధమే లేదు. పక్కనే ఉంది, నైబరే, కానీ ఐకి దీనికి రిలేషన్ ఉండదు. సో మనం చేసే హ్యాండ్ కంట్రోల్ మూమెంట్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఒకటే ఏంటంటే ఇక్కడ చేసేది అటు వెళ్ళకూడదు చెయ్యి, బట్ ఇది చేయించుకోవడం మూలాన ఐకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ ఏ ఇష్యూస్ కూడా మేమైతే ఇప్పుడు చూడలేదు. ఇంకొక థింగ్ ఏంటంటే, ఒక 2 weeks ఆఫ్ హెవీ స్వెల్లింగ్ ఉంటుంది పోస్ట్ సర్జరీ. అది అందరికీ నేను ముందే చెప్తాను, ఏదైనా ఈవెంట్ ఉంటే ప్లాన్ చేసుకోవద్దని. అది మ్యాండేటరీ, అందరికీ వస్తుంది అంతే. తర్వాత అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఐస్.
ఇప్పుడు పాత సినిమాల్లో చూపించేస్తూ ఉంటారు హీరో హీరోయిన్స్ ఫేస్ సర్జరీ చేయించుకొని ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారిపోతూ ఉంటారు. మరి అలాంటివి కూడా చేయొచ్చు? అలా చేయలేము, అదే నేను మెన్షన్ చేశాను. ఎప్పుడూ ఫేషియల్ ఫీచర్స్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది రియాలిటీలో అయితే లేదు. ఫేస్ ట్రాన్స్ప్లాంట్ అది వేరు, అంటే ఇంకా అది రీసెర్చ్ లెవెల్లో ఉంది. 1-2 కేసెస్ అయినాయి. మొత్తం ఇలా ఫేస్ని ఒక యూనిట్ లాగా తీసి మళ్ళీ ఇలా పెట్టడం అనమాట. అంటే ఎక్కువ హెవీ బర్న్స్ అయిన చోట అలాంటి చోట చేశారు. అది ఒక ఎక్స్పెరిమెంటల్ థింగ్ లాగా చేశారు, కానీ డే టు డే బేసిస్ మీద మనం చేసే లెవెల్లో లేము ఇంకా. అండ్ అలాంటివి జరగవు ఫర్ కాస్మెటిక్ పర్పసెస్. నేను అడ్వైస్ కూడా చేయను. మీ మొహం అందంగా ఉంటుంది, మీ మొహంలో ఏది బెటర్గా చేయగలుగుతారనేది మీ డాక్టర్ చెప్తారు, మీరు డిసైడ్ చేసుకుంటారు. అది సేఫర్ వే. ఎవరో ముఖం కాదు, మీ ముఖంలో కూడా అందం ఎత్తుక్కోవచ్చు. రూపం మార్చుకోకపోయినా పర్లేదు, మనకి కొంచెం అట్రాక్టింగ్ గా చేయొచ్చు. మన చాలా అట్రాక్టింగ్ గా చేయొచ్చు. కొన్ని ఫేసెస్ చిన్న మైనర్ కరెక్షన్ తోని మొత్తం, ఇప్పుడు ఒక మంచి కళ్ళున్న ముఖంలో ఒక బండ టిప్ ఉన్న నోస్ ఉందనుకోండి, ఆ ఒక్క టిప్ ని మారిస్తే ఫేస్ మొత్తం హైలైట్ అయిపోతుంది. మంచిగా తెల్లగా ఉన్న ఫేస్ మీద ఒక డార్క్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, అండర్ ఐ, అది ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే దేర్ ఫేస్ లిటరలీ లైట్స్ అప్ అట్లా. సో చిన్న కరెక్షన్సే, మీరు పెద్ద సర్జరీస్కి ఏం వెళ్ళాలి. మోస్ట్లీ ఫేషియల్ సర్జరీస్, మైనర్ సర్జరీస్ ఆర్ ఈ ఇంజెక్టబుల్స్ ఇట్లానే ఉంటాయి, ఇంజెక్షన్తో ఇచ్చేవి ఇట్లానే ఉంటాయి. నథింగ్ టు వరీ అబౌట్, సేఫ్టీ ఇన్ ద రైట్ హ్యాండ్స్. ఇప్పట్లో యూత్ ఎక్కువ ఫేస్ ఆకారమే కాకుండా కలర్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నల్లగా నుంచి తెల్లగా ఎలా మారాలి అని. కొంతమందికి బై బర్తే మొక్క మీద మచ్చలు రావడం అలాంటివి జరుగుతుంటాయి. మరి అటువంటి వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి? బై బర్త్ మొహం మీద మచ్చలు ఉండడం అనేది కామన్ గానే చూస్తాం. చిన్నవైతే కనుక కరెక్ట్ చేయొచ్చు, అవి తీసేసి వేరే చర్మం వేయడం కానీ అలాగేమైనా చేయొచ్చు. పెద్దవైతే కనుక కొంచెం అలా ముందే ప్లాన్ చేసుకొని ఎక్స్పాండర్స్ అని అట్లా ఉంటాయి అనమాట. పక్కనున్న స్కిన్ కొంచెం స్ట్రెచ్ అయ్యేలాగా చేసుకోవడం, చేసి దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం అట్లాంటివి చేసుకోవచ్చు. కానీ అవి మెథాడికల్గా మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే ఏ ఏరియాలో మచ్చలు ఉన్నాయి, ఆ మచ్చ బయటికి ఎంత కనిపిస్తుంది, లోపల ఎంత ఉంది కావచ్చు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకొని. యూజువలీ బర్త్ స్కార్స్ కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు బిహేవ్ చేయవు. సో కొంచెము దాని మీద ఇన్వెస్టిగేషన్స్ ప్రాపర్గా చేయించుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఇలా జంప్ చేసి చేయించుకోవడం కాదు, చిన్నవి అయితే ఓకే. అట్లా మీరు అన్నట్లు స్కిన్ కలర్, స్కిన్ టోన్, ఇది పెద్ద టాపిక్. అది స్కిన్ కలర్ చేంజ్ చేసుకోవడం ఇప్పుడు వరకు రాదర్ ఇంపాసిబుల్ అన్నట్లే ఉండేది, మేబీ ఒక 5-10 years వరకు. ఇప్పుడు కొంచెం ఐవీ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి, ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఏంటంటే మన స్కిన్లో ఉన్న మెలనిన్ పిగ్మెంట్ ఏదైతే మన స్కిన్కి కలర్ ఇస్తుందో ఆ పిగ్మెంట్ని త్వరగా స్కిన్లో నుంచి పంపించేసే ప్రోడక్ట్స్ అట్లా వచ్చినాయి అన్నమాట. సో ఇవేం చేస్తాయి, గ్లూటాథయోన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవేంటంటే యాక్చువల్లీ మన స్కిన్ని మనకు లేని షేడ్ ఏమి వచ్చేయదు. యూజువలీ మనమే ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ వెల్ కేర్ ఏ షేడ్లో ఉండేవాళ్ళమో ఆ షేడ్కి తీసుకొస్తుంది. అట్లా ఒక మ్యాక్సిమం నేను చెప్పగలను ఒక 2-3 షేడ్స్ మంచిగా లైటర్ అవుతాం. మళ్ళీ అది కూడా మనం ఎంత డోసేజ్ తీసుకోవాలి, ఇప్పుడు ఒక 3 months కంటిన్యూస్గా తీసుకోవాలి మీరు అన్నారనుకోండి, ఒక వీక్ తీసుకొని ఇంకో వీక్ స్కిప్ అయ్యి అలా చేస్తే కూడా రిజల్ట్ ఉండదు. ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇంజెక్షన్స్ పీరియాడికల్గా డాక్టర్ ఎంత డోస్ చెప్తున్నారో అన్నీ చేసుకుంటూ వెళ్తే మ్యాక్స్ 1 to 2 షేడ్సే, అంతకన్నా ఎక్కువ చేంజెస్ రావు. అంతకన్నా ఏమైనా ఎక్కువ చేంజెస్ తీసుకొస్తుంటే ప్లీజ్ థింక్ అది స్కిన్కి ఎంత హెల్దీ అనేది. మీరు ఇంకా క్రీమ్స్ అవి కూడా చూస్తారు, ఎక్కువ పీల్ పెట్టడము, క్రీమ్స్ పెట్టడం చేస్తే కూడా అవుతారు. పెళ్ళికి ముందు అట్లా ఏమైనా ఎమర్జెన్సీ ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు చేసుకోవచ్చు, కానీ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ స్కిన్ థిన్ అవుతూ ఉంటుంది, దాని సెన్సిటివ్ అవుతూ ఉంటుంది. సన్లోకి వెళ్ళంగానే మీకు బర్న్స్ ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎంత అవసరమో అంతే అండి. చూడండి, మీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే కలర్ కన్నా కూడా ఈవెన్ టోన్, మొత్తం ఎక్కడైతే ఉందో అంత ఒకే కలర్లో ఉండడాన్ని అండ్ గ్లో, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. వీటికంటారా ఈవెన్ టోన్కి గ్లోకి మనము ఇక ఒక కన్సల్టేషన్ అవ్వాలి, బికాస్ వాళ్ళకి ఏంటో కన్సర్న్ తెలియాలి. పిగ్మెంటేషన్ అట్లా ఉంటే లేజర్స్ పెట్టుకోవచ్చు, ఆర్ మైల్డ్ పీల్స్ని రెగ్యులర్గా పెట్టుకోవడం, వాళ్ళకి ఏమైనా వైటమిన్స్ ఇస్తే బెటర్ అవుతుందా, ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఈవెన్ టోన్ అండ్ గ్లో మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఒకవేళ చూస్తే ఏదైనా బ్యూటీ పేజెంట్స్లో కూడా చాలా డార్క్ ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ టోన్ ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్నెస్ ఇస్ ద కీ, నాట్ ద షేడ్. యా.
ఇప్పుడు చాలా మంది ఎక్కువగా చూస్తున్నాం మనం కూడా బయట, పర్మనెంట్ ఐబ్రో అంటున్నారు, పర్మనెంట్ ఫేషియల్స్ అంటున్నారు, పర్మనెంట్ లిప్స్టిక్ అంటున్నారు. మరి అవన్నీ సేఫ్ అంటారా? పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్స్టిక్ ఇవన్నీ చాలా వైబ్రెంట్గా వైడ్గా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిన టాపిక్స్. బట్ యాజ్ అ సర్జన్ కొన్ని థింగ్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పడానికి. పర్మనెంట్ ఐబ్రోస్ కానీ లిప్స్ కానీ మనము క్రియేట్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే కట్స్ చేసి టాటూని లోపలికి ఇన్స్టిల్ చేస్తాం. మనం మల్టిపుల్ ఫైన్ కట్స్ ఇస్తాం ఆ ఏరియాలో టు గివ్ ద టాటూ ఇన్సైడ్. సో అన్ని కట్స్ ఇచ్చినప్పుడు ఆ స్కిన్ మళ్ళీ మనం మామూలు సర్జరీస్ లాగే ఇట్ హ్యాస్ టు హీల్. ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు అక్కడ స్కిన్ డ్రై అవ్వడము, ఇచ్చినెస్ ఉండడము, ఆర్ ఆల్రెడీ నేటివ్గా కొంచెం హెయిర్ ఉంటే అది పోవడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి ప్రిపేర్ అయి ఉండాలి. పర్మనెంట్ ఐబ్రోస్ వరకు నేను ఎవరికి అడ్వైస్ చేస్తానంటే అస్సలు ఐబ్రోస్ లేకుండా మరీ లైక్ బాల్డ్గా ఐబ్రో దగ్గర బాల్డ్గా ఉండి క్యాన్సర్ పేషెంట్స్ కానీ అలాంటి వాళ్ళకి నెసెసిటీ. బట్ ఆల్రెడీ బాగున్న ఐబ్రోస్ జస్ట్ కొంచెం థిక్ చేయడానికి ఆర్ కొంచెం లాంగ్ చేయడానికి వెళ్ళకపోతేనే బెటర్. వాళ్ళకి ఐబ్రో పెన్సిలే బెటర్ ఆప్షన్. లిప్ టాటూయింగ్ అనేది లిప్ మీరు చూడండి పీల్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా, మనమే చూస్తుంటాం. సో ఆ టాటూ ఎన్నాళ్ళని ఉంటుంది? సో లిప్ టాటూ త్వరగా ఫేడ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అలా ఫేడ్ అయిపోయే దానికోసం మీరు అన్ని కట్స్ లిప్ మీద తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, యువర్ పర్సనల్ చాయిస్ అది. ఇన్ మై ఒపీనియన్ యాజ్ ఎ సర్జన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఐబ్రో పెన్సిల్ అండ్ లిప్స్టిక్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫేస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అవును. సో దానివల్ల సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోయి ఫేస్ అనేది అందవికారంగా అయిపోతుంటుంది. మనం చూసాము, సూసైడ్ కూడా చేసుకునే వరకు వెళ్ళారు. సో మరి అటువంటి వారికి ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఫస్ట్ మీరు ఏ ప్రొసీజర్కి వెళ్తున్నారు అది మీకు అవసరమా లేదా చూసుకోండి. ఆ ప్రొసీజర్ చేశాక మీరు ఎలా ఉంటారో అని ఒక చిన్న అసెస్మెంట్ మీరు చేసుకోవాలి. సరే అది మీకు కుదరలేదు అనుకోండి, ఒక రైట్ డాక్టర్ని కలవండి. ఆ డాక్టర్ మాట్లాడే దాన్ని బట్టి మీరు ఒక అసెస్మెంట్ వేసుకోవాలి. ఆయన చెప్పేది ఆవిడ చెప్పేది నాకు సెట్ అవుతుందా లేదా అనేది. వాళ్ళు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్తుంటే అరే ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది థింక్ చేయండి ఒకసారి. బికాస్ ఇది ఫేస్, ఇది టిష్యూస్ కదా, ఇది సమ్ పెయింటింగ్ కాదు కదా ఇలా చేసేయడానికి. సో టిష్యూస్లో ఎంత చేంజెస్ తేయగలం ఒక్క రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ. ఆఫ్టర్ ద అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఫిట్ ఉన్నామా లేదా, మన హెల్త్ ఎలా ఉంది, ఈ సర్జరీ ట్యాకిల్ చేయగలుగుతుందా లేదా, ఇవి మనం మెయిన్గా చూసుకోవాల్సింది. ఆఫ్టర్ ద సర్జరీ ఇవన్నీ ఫాలో అయినాక కూడా కనుక కాంప్లికేషన్ కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, యూజువలీ రైట్ సర్జన్ ఉంటే కనుక అది కరెక్ట్ చేస్తారు. కాంప్లికేషన్ ఉంటే కూడా వాళ్ళకి ట్యాకిల్ చేసే స్టెబిలిటీ అండ్ నాలెడ్జ్ ఉంటుంది. కాంప్లికేషన్ రాదు అని నేను ఎప్పుడు అనను, ఎవరికి వస్తుందో చెప్పలేం, ఎలాంటి పర్సన్కి వస్తుంది, ఏ సర్జరీలో వస్తుంది చెప్పలేము, అది జస్ట్ ఫేట్ అంతే ఆఫ్ ద డాక్టర్ అండ్ ద పేషెంట్. బట్ ఆ కాంప్లికేషన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్యాకిల్ చేసుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లమ్నైనా మనం ఓవర్కమ్ చేసేయచ్చు ఇన్ సర్జరీస్. అట్లీస్ట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ మోస్ట్ ఆఫ్ ద టైం కరెక్ట్ చేసుకోవచ్చు టైమ్లీ ఇంటర్వెన్షన్తో. అంతే తప్పితే డిప్రెస్ అవ్వద్దు. అండ్ పోనీ మీకు ఒక్క సర్జన్ ఇలా ఫెయిల్ అయింది అనుకుంటే డిప్రెస్ అయ్యి మీరు అన్నట్లు సూసైడ్స్కి వెళ్ళకుండా ఇంకొక సర్జన్ దగ్గరికి వెళ్ళండి, ఇంకొక ట్రై చేయండి, ఒక 4-5 మాట్లాడండి. మేబీ ఎవరైనా మీకు తగ్గ హెల్ప్ చేయగలుగుతారేమో. దేర్ ఇస్ కరెక్షన్స్ పాసిబుల్. ఎప్పుడైనా కరెక్షన్స్కి వెళ్ళొచ్చు, రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు అందం అనేది ఆడవారికి మాత్రమే కాకుండా మగవారికి కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఆడవారికి ఎలా అంటే ఫేస్ మీద అసలు హెయిరే వద్దనుకుంటాం, కానీ మగవారికి ఎలా అంటే బేడ్ అనేది ఒక షేప్ రావాలి అనుకుంటాం. మరి ఇప్పుడు ఫేస్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే మగవారికి ఆడవారికి ఒకటే విధంగా ఉంటుందంటారు? అంటే మనకు ఉండే ఎక్విప్మెంట్స్ సేమ్, వెపన్స్ సేమే, కానీ ప్లాన్ మారుతుంది అనమాట అంతే. ఇప్పుడు మెన్కి మనము ఎక్కువ వీ కాన్సన్ట్రేట్ చేస్తాం, ఉమెన్కి కొంచెం చబ్బీ లుక్ బాగుంటుంది. మీరు అన్నట్లు బియర్డ్, ఇప్పుడు బియర్డ్ షేపింగ్ చాలా ట్రెండింగ్లో ఉంది. ఎక్కడైతే అవసరం లేదో అక్కడ హెయిర్ తీసేసి షేప్ చేసుకుంటూ వస్తాం. విమెన్ వచ్చేసరికి అసలు షేప్ అనేది ఉండదు కదా, మొత్తం తీసేయాలి. అండ్ నేను ఇందాక చెప్పినట్లు ఫిల్లర్స్ కూడా విమెన్ అనుకోండి మంచిగా ఇలా ఇలా ఇవ్వాలి, మెన్కి కొంచెం ఇలా కిందకి ఇవ్వాలి, అలా ఉంటాయి అన్నమాట చేంజెస్. సో ఇవన్నీ మెన్ని ఉమెన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకుంటాం అంతే తప్పితే ఇద్దరికి సేమ్ ఇవ్వలేం. ఇన్ఫ్యాక్ట్ ఫేషియల్ ఫెమినైజేషన్ సర్జరీస్ అని ఒక సర్జరీ, ఒక ఇలాగే సెట్ ఆఫ్ సర్జరీస్ అనమాట. ఒక
అమ్మాయి ఉంది, ఆమె కొంచెం మాస్క్యులైన్ ఉందనుకోండి, మగ లక్షణాలు ఆర్ మగ మోటు ముఖంగా ఉందనుకోండి, ఫెమినైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వైడ్ జా ఉందనుకోండి, ఆర్ మొండిగా ఆర్ ఇట్లా లాంగ్ జా ఉంది లైక్ అ మ్యాన్, కొంచెం తగ్గించుకోవచ్చు లోపల నుంచి. ఇవన్నీ మేజర్ సర్జరీస్. కొంచెం ఇలాగా ఆ బోన్ని రిసెక్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఒక మంచి స్లెండర్ లుక్ తేవచ్చు. ఫోర్ హెడ్ మగవాళ్ళకి ఇట్లా ఒక బౌన్స్ లాగా వస్తుంది, అమ్మాయిలకి నాజుగ్గా ఉండాలి కదా. సో అలా ఉంటే కూడా ఆ బౌన్స్ని మనం లోపటి నుంచి ఆ బోన్ దగ్గర తీసేయచ్చు. అలాగా ఒక అమ్మాయి ఉండి కూడా మేల్ ఫీచర్స్ ఉంటే కనుక ఒక ఫీమేల్ లుక్కి, ఫెమినైన్ లుక్కి తీసుకొని రావచ్చు, నాజూకుగా ఉండే లుక్కి తేవచ్చు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా మేడం, సర్జరీ తర్వాత నాకు ఇది నచ్చలేదు, నేను మళ్ళీ ఫస్ట్ లాగే అయిపోవాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఎలా రీసర్జరీ చేస్తారా లేకపోతే ఏమైనా కొన్ని ట్రీట్మెంట్స్ ద్వారా చిన్న చిన్న కరెక్షన్స్ డిపెండింగ్ ఆన్ వాళ్ళకి ఏం అవసరం అనేది. ఇప్పుడు ఫిల్లరే పెట్టామనుకోండి, వాళ్ళకి అది నచ్చలేదు అనుకోండి, వెంటనే ఫిల్లర్ ఇంజెక్షన్ ఇచ్చేయచ్చు కరిగియడానికి. అట్లా ప్రతిదానికి ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటాము. కొన్ని పర్మనెంట్, ఇది ఇప్పుడు నో సర్జరీ ఉందనుకోండి పర్మనెంట్, అది నచ్చకపోతే కనుక మళ్ళీ రీసర్జరీ చేసి వాళ్ళు ఏం అడుగుతున్నారో అది చేయొచ్చేమో కానీ వెనక్కి తేలేము. అట్లా లిప్స్ అట్లాంటివి ఫిల్లర్స్ ఏమైనా పెడితే మళ్ళీ మనం తీసేయచ్చు నచ్చకపోతే. ఇప్పుడు ఒక 1/2 cc ఇవ్వాల్సిన చోట 1 cc ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఎక్కువ బోల్డ్గా అనిపించాయి అనుకోండి, మనం కరిగించుకోవచ్చు అవసరాన్ని బట్టి. బట్ ఆ పరిస్థితి వాటికి వెళ్ళకుండా ముందే అండర్ కరెక్ట్ అంటాం, కొంచెం తక్కువ కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, కావాలంటే పెంచుకోవచ్చు, కానీ తగ్గియడం కొంచెం కష్టం అవుతుంది అట్లా. అయితే ఇప్పుడు ఎక్కువగా ఏజ్ వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఇది ఫేషియల్ స్కల్ప్టింగ్, ఫేషియల్ సర్జరీస్ అసలు మీరు నమ్మరు, నాకు కన్సల్టేషన్స్ మాత్రం 15 years నుంచే స్టార్ట్ అవుతున్నాయి. 15 years నుంచి స్టార్ట్ అవుతున్నాయి కన్సల్టేషన్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ అన్నా తీసుకొస్తున్నారు, పిల్లలన్నా వస్తున్నారు, బట్ ఆ డౌట్ అడుగుతున్నారు, ఇది ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడు కాదు అట్లీస్ట్ నేను బిగ్ అయినాక ఏం చేసుకోవచ్చు, ఇట్లాంటివి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి దే ఆర్ క్వశ్చనింగ్. పేరెంట్స్ కూడా చాలా అవేర్ ఉన్నారు, బికాస్ ఇప్పుడు అందరికీ పెళ్లి టైంకి అయితే దే వాంట్ ఎ పర్ఫెక్ట్ ఫేస్. సో ముందే ప్రిపేర్ చేసుకొని ఏ ఏజ్లో రావచ్చు ఇలా డౌట్స్ అడుగుతున్నారు. ఎక్కువ సర్జరీస్ మాత్రం అరౌండ్ ఐ కెన్ సే ఈ పెళ్లి టైంలో ఎక్కువ ఉంటాయి, 22 to 30, మళ్ళీ 35 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అది యాంటీ ఏజింగ్ సర్జరీస్. ఇంకా ఆ ఏజ్ నుంచి అయితే ఇంకా 70-75 వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు ఫేషియల్ సర్జరీస్ అంటే ఎక్కువగా విఐపీలు, అది సినీ ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే ఎక్కువ క్యాష్ ఉన్న వాళ్ళు చేయించుకుంటాను అంటున్నారు. సో మరి నార్మల్ పీపుల్స్కి ఎలాంటి సజెషన్ ఇస్తారు మేడం? అలా ఏం లేదు, ఐ థింక్ దట్ ఈస్ అ మిస్కన్సెప్షన్. టీవీ వాళ్ళే చేయించుకుంటారు అని ఏమీ లేదు. ఇప్పుడు ఎంత ఎస్పెషలీ ఆఫ్టర్ కోవిడ్ ఎంత అవేర్నెస్ వచ్చిందంటే సోషల్ మీడియా వచ్చినాక, ఎవ్రీ ఉమెన్ వాంట్స్ చేంజ్ ఇన్ హర్ ఫేస్ ఆర్ మెన్. మేము ఇన్ఫ్యాక్ట్ ఇంక్రీజ్ ఇన్ మెన్ చూసాం చాలా ఎక్కువ ఈ 1-2 yearsలో. పోస్ట్ కోవిడ్ ఈక్వల్ టు విమెన్ అయిపోతున్నారు వాళ్ళు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అంత కాన్షియస్నెస్ పెరిగింది. కోవిడ్ టైంలో అందరూ ఇంట్లో కూర్చొని ఇన్స్టాగ్రామ్ చూసేసరికి ఆర్ వీడియోస్ కెమెరాలో అందరికీ కాన్షియస్నెస్ పెరిగింది. మాకైతే రెగ్యులర్గా అటు సెలబ్రిటీ క్లయింట్స్ ఉన్నారు, అటు నాన్ సెలబ్రిటీ అండ్ లో ప్రొఫైల్ అంటే తక్కువ బయటకు కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు. మెన్ విమెన్ కూడా ఈక్వల్గా ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు ఫేషియల్ సర్జరీస్ చేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి, మరి వాటికి ఎలాంటి సజెషన్ ఇస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ సరిగా హ్యాండిల్ చేయకపోతే కామన్గానే ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఫేషియల్ సర్జరీస్ తర్వాత ఒకటి ప్రిపేర్ అయిపోవాలి, ఫేస్ అంటూ ముట్టుకున్నాక డౌన్ టైం ఉంటుంది ఎప్పుడైనా. డౌన్ టైం అంటే ఆ టైంలో రిపేర్ టైం ఫేస్కి ఎక్కువ. ఆ డౌన్ టైం జనరలీ ఒక్క సర్జరీ మామూలుగా ఒక హెల్దీ పర్సన్ అయితే ఒక 1 week మినిమం పడుతుంది మళ్ళీ ఆ ఫేస్ సర్జరీ తర్వాత బయటకు వెళ్ళడానికి. అదే కొంచెం వాళ్ళకి హీలింగ్ కాంప్రమైజ్డ్ ఉంటే కనుక 2 to 3 weeks పడుతుంది. నోస్ అనుకోండి 2 weeks ఫుల్గా స్వెల్లింగ్ ఉంటుంది. అండర్ ఐ అయితే 2 weeks ఇట్లా మేము చేసినప్పటి నుంచి ఇట్లా మొత్తం ఇట్లా బ్యాగ్ లాగా స్వెల్ అవుతుంది. అంటే మీరు ఊరికే హైడ్ కూడా చేసుకొని బయటకు వెళ్ళేంత కూడా ఉండదన్నమాట. నేను అందుకే ముందే ఈవెంట్స్ ఏమీ లేకపోతేనే ప్లాన్ చేసుకోండి అని చెప్తామన్నమాట. కొన్ని ఇంజెక్టబుల్స్ అవన్నీ అయితే పర్వాలేదు, కానీ సర్జరీ డింపుల్ పర్వాలేదు. ఈ ఫ్యాట్స్ ఏమైనా తీయడం కానీ ఫేస్ నుంచి అవన్నిటికీ మినిమం 1 to 2 weeks ఆఫ్ స్వెల్లింగ్ ఇస్ కంపల్సరీ ఇన్ ఎవ్రీబడి. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి అకార్డింగ్లీ. అంతకు మించి సైడ్ ఎఫెక్ట్స్ లాగా మేమేం ఎక్కువ చూడము. అండ్ యాజ్ ఫార్ యాజ్ ద సర్జరీ హ్యాపెన్స్ ఇన్ గుడ్ హ్యాండ్స్. ఇక బ్యాడ్ హ్యాండ్స్లో అయితే ఇంకా ఏమైనా చూడొచ్చు అట్లా అంతే. ఇవన్నీ ఫైనర్ సర్జరీస్. థింగ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ కాంప్లికేషన్స్ అని నేను అనను, ఫైన్నెస్.
రిజల్ట్లో ఫైన్నెస్ ఇస్ ద కీ. ఇక్కడ మనం అనుకున్న రిజల్ట్ వచ్చిందా లేదా, ఎలా ఉంది స్కల్ప్టింగ్, కరెక్ట్గా చేశారా లేదా, ఇది ఇంపార్టెంట్. అవును మేడం, చాలా మంది ఎక్కువగా ఫేస్ షేప్ కాకుండా ఇక్కడ కింద కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా మేడం, మరి వాటికి కూడా ట్రీట్మెంట్స్ దీన్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఒకవేళ చాలా తక్కువ ఉంది అనుకోండి, ఇంజెక్షన్స్తో తగ్గించవచ్చు. ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చేయచ్చు. అవైతే ఇలా చేయించుకున్నారా వెళ్ళిపోయారా అంతే. లైపోసక్షన్ ఇంకొంచెం ఎక్కువ ఉంది అనుకోండి, లైపోసక్షన్కి పెడతాం. లైపోసక్షన్ అంటే మళ్ళీ కంప్రెషన్ గార్మెంట్స్, ఒక 1 వీక్ ఇట్లా గార్మెంట్స్ వేస్తాం అనమాట. ఇంకా ఎక్కువ ఉంది, ఫ్యాట్ అంతా తీసినాక లూజ్ స్కిన్ ఉంది అంటే నెక్ లిఫ్ట్ అని ఇక్కడ టైట్నింగ్ ప్రొసీజర్స్ చేస్తాం. చిన్న కట్స్ చేసేసి ఇక్కడ కనపడకుండా చిన్న కట్స్ చేసేసి ఎక్స్ట్రా స్కిన్ అంతా తీసేసి కుట్టేస్తాం. సో దాని పర్సన్ బట్టి, ఏజ్ని బట్టి, నీడ్ని బట్టి వీ విల్ ప్లాన్ ద సర్జరీస్. ఇప్పుడు స్టిచెస్ వేసిన తర్వాత ఆ మచ్చలు అనేవి అలాగే ఉండిపోతాయి కదా. ఫేస్ లక్కీగా బెటర్గా హీల్ అవుతుంది, ఫాస్ట్గా హీల్ అవుతుంది. హెల్దీ పీపుల్లో అయితే కనుక నేను చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు స్కార్ మేనేజ్మెంట్ చేసుకుంటే పోస్ట్ సర్జరీ 6 మంత్స్లో స్కార్ని డైల్యూట్ చేసేయచ్చు, మన స్కిన్లో బ్లెండ్ చేసేయచ్చు. అంత ఆడ్గా కనిపించే సర్జరీస్ అసలు చేయం. బయటకి స్కార్ ఉంటాయి స్కార్స్, కానీ కన్సీల్డ్. ఈవెన్ ఫేస్ లిఫ్ట్ అనుకోండి, అది కూడా ఇక్కడ ఇస్తాం స్కార్స్ ఇలాగా. సో యూజువలీ కనిపించవు. ఐలిడ్స్ అయితే కనుక ఇక్కడ లోవర్ ఐలిడ్ మీరు అన్నట్లు ఇందాక బ్యాగ్స్ తీస్తే కరెక్ట్గా మనకు హెయిర్ లైన్ మీద ఇస్తాం. సో అది హెయిర్ లైన్ లానే ఉంటుంది చూడటానికి. నోజ్ అనుకోండి ఇక్కడ ఇస్తాం. సో ఇవన్నీ ఉంటాయి, ఉండకుండా చెయ్యం, కానీ మాకు ఒక వే ఉంటుంది ఎలా చేసుకోవాలి అనేది. అలా ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఫేస్ సర్జరీని బట్టి, ప్రొసీజర్ని బట్టి. నోస్ లాంటి కొంచెం మేజర్ సర్జరీ అయితే 3 hours 4 hours, ఒక్కొక్కసారి 5 hours కూడా పడతాయి. ఐస్ ఇట్లాంటివి అయితే చిన్న చిన్న కరెక్షన్స్ అయితే 1.5 hour 2 hours ఇట్లా. లైపోసక్షన్ ఇవన్నీ 1 hour ఇట్లా. యూజువలీ ఫేస్ సర్జరీస్ అంటిల్ అన్లెస్ పెద్ద సర్జరీ అయితే తప్పితే మేము స్టే పెట్టాము, నైట్ వెళ్ళిపోవచ్చు. చాలా మటుకి మనం లోకల్ ఎనస్థీషియాలో కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న కరెక్షన్స్ అయితే. మేజర్ సర్జరీ అయితేనే మనము జనరల్ ఎనస్థీషియాకి వెళ్తాం. సో ఇవన్నీ వాళ్ళకి ఈజీ టు రికవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈవినింగ్ నుంచే ఇంట్లో పనులని రొటీన్గా చేసుకోవచ్చు. స్వెల్లింగ్ ఉంటుంది అంతే. పెయిన్ కూడా ఫేషియల్ సర్జరీస్కి పెద్దగా ఏమి ఉండదు, అన్బేరబుల్గా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఓన్లీ చుట్టానికి స్వెల్లింగ్, ఆ రెడ్నెస్ ఉంటే ముఖం కదా ఎవరికి చూపించుకోలేము అట్లా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సర్జరీ చేయించుకున్న తర్వాత సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల మొత్తం స్పాయిల్ అయిపోతూ ఉంటుంది మేడం. సరే, మరి అలాంటి వారికి మళ్ళీ రీట్రీట్మెంట్ చేయొచ్చా? ఇప్పుడు కొంతమంది నాకు మందులు ఇష్టం లేదు, నాకు పెయిన్ కిల్లర్స్ ఇష్టం లేదు, ఇలాంటివన్నీ చెప్పి ఇమీడియట్ సర్జికల్ టైంలో, పోస్ట్ సర్జికల్ టైంలో వేసుకోరు. మాకు తెలియని కూడా తెలియదు, మేము అనుకుంటూ ఉంటాం వాళ్ళు వేసేసుకున్నారు అని. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడము, మళ్ళీ ఆ కుట్లు ఓపెన్ అప్ అవ్వడము, నీరు చేరడము, ఇవన్నీ మేము చాలా చూస్తామన్నమాట. అప్పుడు అడుగుతాం ఏం చేశారు, కరెక్ట్గా చేశారా లేదా అంటే మేడం నేను మందులు వేసుకోలేదు అని. నాకు అప్పటికి మనకి అంటే కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐస్కి అయితే ఇది కాంప్లికేట్ అవుతుంది అని మాకు ఒక తెలిసిపోతుంది అనమాట చూస్తూ ఉంటే. అప్పుడే మేము ఐడెంటిఫై చేసుకుంటాం యూజువలీ, ఎందుకు ఇలాగా చేసేయండి, త్వరగా మందులు వేసుకోండి అని. బిఫోర్ థింగ్స్ గో బ్యాడ్ మేము రెక్టిఫై చేసుకోవడానికే ట్రై చేస్తాం. అంత బ్యాడ్ వరకు వచ్చే వరకు పెట్టుకోకుండానే ట్రై చేస్తాం. మరి ఫైనల్లీ మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చే వారికి ఎటువంటి సజెషన్స్ ఇస్తారండి? ట్రీట్మెంట్స్ కోసం వచ్చే వాళ్ళకి ఎక్కువ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో రాకండి, రియలిస్టిక్గా ఉండండి. అండ్ ఇలా కేక్ వాక్ అని కూడా అనుకోకండి. బ్యూటీ ఈజ్ ఆల్వేస్ పెయిన్, బట్ అ స్వీట్ పెయిన్. అది కొంచెం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. అండ్ వాళ్ళన్నారో వీళ్ళన్నారో అని చేయించుకోవద్దు, ఎందుకంటే చేయించుకునే రిజల్ట్ వాళ్ళ కోసం కాదు, మీకోసం. మీరు కన్విన్స్ అవ్వాలి ఫస్ట్ చేయించుకోవడానికి అండ్ ఆ ప్రాసెస్ వెళ్ళడానికి త్రూ. అదే చెప్పాను కదా, ఒక 1 to 2 weeks పడుతుంది హీలింగ్ టైం. నేను ఆ టైంలో నాకు డిప్రెషన్ వచ్చేస్తుంది అలా కాదు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది నా కోసమే చేయించాను, నేను దీంతో అందంగా ఉంటాను, అలా ప్రిపేర్ అయ్యి వస్తే మేము ఉన్నాం టు ట్యాకిల్ ఎనీ ప్రాబ్లం. చాలా మంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇలా ఎందుకు అవ్వదు, వాళ్ళు ఎలా అన్నారు చేయొచ్చని మీరెందుకు అంటున్నారు అంటే అలా దట్ ఈస్ స్కేరీ, యాక్చువల్లీ డేంజరస్ ఆల్సో. అంత అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డాక్టర్ మీద కూడా పుష్ చేయొద్దు. ఇగోండి నాకు ఇంత ml ఆఫ్ ఫిల్లరే కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలని పుష్ చేయకూడదు. డాక్టర్ ఏమైనా చెప్తున్నారనుకోండి ఇక్కడితో ఆగుదాం అంటే ఆగండి,
వినండి డాక్టర్ మాట. అది నిజమే మేడం. ప్రతి ఒక్కరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనకు నచ్చిన రూపంలో మనకి చెక్కిన శిల్పంలో తయారవ్వాలి అనుకుంటారు అందరూ. చేయొచ్చు చెక్కిన శిల్పం లాగే, కానీ అది ఒక్క రోజులో 1 సర్జరీలో ఒక్క నైట్లో కాదు. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. మీరు చాలా మంది హీరోయిన్స్ని కానీ హీరోయిన్ కానీ చూడండి, ఫస్ట్ ఫిలింకి ఒక 10 ఫిలిమ్స్కి ఎలా ఉంటారు, వాళ్ళకి పీరియాడికల్గా సర్జరీస్ అవుతూ ఉంటాయి, పీరియాడికల్గా ఫాలో అప్ అవుతూ ఉంటుంది. సో మీరు చెక్కిన ముఖంలాగా చేసుకోవచ్చు, మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. బట్ టైం పడుతుంది, ఎఫర్ట్ పడుతుంది, అంత డెడికేషన్ పడుతుంది. మూవీ వాళ్ళంటే మూవీ కోసం కంపెల్డ్గా డెడికేట్ అయి ఉంటారు, మనం కొంచెం డీవియేట్ అవుతాం కదా, సో ఆ డెడికేషన్ కావాలి, చేయొచ్చు. కొంతమంది ఫేస్లో నోసు లిప్స్ రెండు ఒకటేసారి చేయించుకోవాలనుకుంటారు. అంటే ఒక సర్జరీకి ఇంకొక సర్జరీకి ఎంత టైం ఉంటే బెటర్ అంటారు? ఇప్పుడు ఒక పార్ట్, ఇప్పుడు నోస్ లిప్స్ అనుకోండి, చేసుకోవచ్చు, పక్క పక్కన పార్ట్స్ కదా, అలాగే చేసేసుకోవచ్చు. యూజువలీ నేను సర్జికల్ టైంని బట్టి ప్లాన్ చేసుకుంటాము. ఎక్కువ లాంగ్ సర్జరీస్ ఉంటే సర్జన్కి కూడా ఎండ్యూరెన్స్ అంటే చేసే కాన్సన్ట్రేషన్ పోతుంది, అంత మంచి రిజల్ట్స్ ఇవ్వలేం కదా. సో ఒక 6 to 7 hours మించి ప్రొసీజర్స్ ఒక సిట్టింగ్లో పెట్టుకోకుండానే చూసుకుంటాము, ఫైన్నెస్ రావాలి కదా, అందుకని. ఇంకొకటి ప్లాన్, ఇప్పుడు అండర్ ఐస్ ఉందనుకోండి, అండర్ ఐ తీసేశాక ఫ్యాట్ ప్యాడ్ తీసేశాక ఇంకొంచెం బెటర్గా కనిపించాలంటే మళ్ళీ మనం నానో ఫ్యాట్ అని పెడతాం, ఇక్కడి నుంచి ఫ్యాట్ తీసి ప్రాసెస్ చేసి. ఇప్పుడు ఇది సర్జరీ అయినాక మళ్ళీ ఒక 3 months వరకు ఆగి పెడతాం, అది రిపేర్ టైం. అట్లా కొన్ని సర్జరీస్ ఒక్కొక్క సర్జరీని బట్టి ప్లాన్ చేస్తాం, టైం ఇంటర్వెల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని 3 weeksకి, కొన్ని 2 monthsకి, ఇట్ డిపెండ్స్ ఆన్ ఏం సర్జరీ, వాట్ ఈస్ ద నీడ్, వాట్ ఈస్ ద కాజ్, అప్పుడు సిట్టింగ్స్ వైజ్ వెళ్తాం అనమాట. కొన్ని కంజనటల్ డిఫెక్ట్స్ ఉంటాయి అనుకోండి, అవన్నీ ఇంకా దాన్ని బట్టి, ఇప్పుడు బోన్ అనుకోండి, ఒక 6 weeks మినిమం పడుతుంది హీల్ కావడానికి. అట్లా సర్జరీని బట్టి టైం డ్యూరేషన్ ఇంటర్వెల్స్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే స్కిన్, చాలా మందికి పింపుల్స్ రావడం, ఏవేవో ఇన్ఫెక్షన్స్ రావడం, వాటి వల్ల హోల్స్ పడిపోతూ ఉంటాయి, స్కార్స్. సో వాటిని మళ్ళీ రీక్లీన్ చేసుకోవాలి, మా ఫేస్ స్మూత్ అయిపోవాలి అని చాలా మంది అనుకుంటారు, ఏవేవో ఫేషియల్స్ వాడుతూ ఉంటారు, అవి కూడా ప్రభావం చూపవు. మరి వాళ్ళకు కూడా ఏమన్నా ట్రీట్మెంట్స్ ఉన్నాయి? వాళ్ళు ఫేషియల్స్ వాడద్దు ఫస్ట్, అండ్ సెలూన్స్లో వాటిలో ఎక్కువ ట్రీట్మెంట్స్ చేసుకోవద్దు. ఈ స్కార్స్ ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ మంచిగా అవ్వవు. కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, కన్సల్టేషన్ తీసుకోండి, మీ స్కార్స్ రిపేర్ చేయొచ్చు, చేయలేమని కాదు. మన దగ్గర చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, ఇప్పుడు లేజర్స్ ఉన్నాయి, ఇన్వేసివ్ ప్రొసీజర్స్, MNRF అని, వ్యాంపైర్ ఫేషియల్స్ అని, ఇట్లా చిన్న చిన్న నీడిల్స్ తోటి ఇలా చేసుకుంటూ వస్తాం. PRPs ఉన్నాయి, అవన్నీ కాకపోతే సర్జన్స్ ఏమున్నాం మా నుంచి ఫ్యాట్ పెట్టడం అట్లాంటివి ఏమైనా చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ మల్టిపుల్ ప్రొసీజర్స్. మళ్ళీ కన్సిస్టెన్సీ 1 dayలో, ఒక్క రోజులో అవ్వదు. కొన్ని 6 monthsలో హీల్ అయితే కొన్ని 1 year పట్టచ్చు, కొన్ని 2 years కూడా పట్టచ్చు. మీరు ఓపిక్గా కూర్చొని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కన్సల్టేషన్స్ తీసుకొని ప్రొసీజర్స్ చేయించుకుంటే చేయొచ్చు, స్మూత్గానే చేయొచ్చు. మీరు ఆల్ సెలబ్రిటీస్ షైన్గా ముఖం ఎలా ఉంటుంది, బికాస్ దే హ్యావ్ ది కన్సిస్టెన్సీ, అంతే. అట్లా ఫైనల్గా మేడం, చాలా మంది కొంచెం అపోహలు పడుతూ ఉంటారు, ఏంటంటే ట్రీట్మెంట్ తర్వాత లోపల ఉన్న టిష్యూ డ్యామేజ్ అయిపోయి క్యాన్సర్కి దారి తీస్తుంది, అది ఎన్నెన్నో అపోహలు పడుతుంటారు. మరి ఫైనల్గా వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇచ్చేస్తారు? క్యాన్సర్లకి దారి తీయడం అనేటివి అన్లైక్లీ, చాలా మటుకి అవ్వవు అలాంటివి. కాకపోతే మీరు అన్నట్లు లోపల టిష్యూస్ మారడం అనేది ఎంతవరకు అవుతుందంటే, ఒక్కసారి నైఫ్ పెట్టినా సరే లోపలున్న ఒరిజినల్ ఎనాటమీ అంటాం, అంటే లేయర్ బై లేయర్ ఎంత స్మూత్గా ఉల్లిపాయ పొరలానే ఉంటుంది కరెక్ట్గా సర్జన్ చూస్తే, అది డిస్టర్బ్ అవుతుంది. అంత కొంచెం ఇట్లా ఒకదానికి ఒకటి అతుక్కుపోతుంది అనమాట. అందుకే ఎప్పుడైనా సెకండ్ సర్జరీ ఫస్ట్ సర్జరీ కన్నా కొంచెం డిఫికల్ట్, అంటే మాకు ఒక్కొక్కటి డిఫరెన్స్ తెలీదు సెకండ్ సర్జరీలో. సో అలాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు మేము అది ఇండ్యూస్ కూడా చేస్తాం. ఇట్లా ఇప్పుడు మొత్తం అతుక్కుపోయింది అనుకోండి, బయటకు ఎలా కనిపిస్తుంది, టైట్గా కనిపిస్తుంది. సో కొన్నిసార్లు మేము వాలంటరీగా అలాంటి రియాక్షన్ ఇండ్యూస్ చేస్తాం, దాన్ని స్కల్ప్టింగ్లో వాడుకుంటాం మేము ఈ ప్రాసెస్ని. సో మారుతుంది, టిష్యూ అయితే మారుతుంది, కానీ డేంజరస్గా మారుతుంది అని నేను అనను. అది అవసరాన్ని బట్టి మన మంచికే వాడుకుంటాం ఆ చేంజ్ని కూడా. వీ వోంట్ యూజ్ ఇట్ ఫర్, అంటే అది మీకు డేంజరస్ ఏం కాదు. ఫైనల్గా పుట్టుకతో వచ్చిన అందాన్ని మన చేతులతో మనమే మార్చుకోవచ్చు, దానికి మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ కొన్ని జాగ్రత్తలు, కొంచెం ఓపిక ఉంటే చాలా అంటున్నారు. నిజంగా మేడం, చాలా అంటే చాలా క్వశ్చన్స్కి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముఖానికి సంబంధించిన సర్జరీ కాబట్టి సరైన డాక్టర్ని ఎంచుకోవడంతో పాటు ట్రీట్మెంట్ అనంతరం సరైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం ముఖ్యమంటున్నారు డాక్టర్ దీప్తి గారు. ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
నమస్కారం.